మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఉదంతం వెలుగుచూస్తుంది. తమను అసభ్యకరంగా వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్ హెల్పర్ పట్ల దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ అత్యంత నీచంగా ప్రవర్తించారు. మహిళలను కూడా చూడకుండా ఛాంబర్లోకి పిలిచి బూతులు తిడితో తొక్కి చంపుతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ ఆసుపత్రి పాలైంది. దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల హెల్పర్ వెంకటలక్ష్మిలను గత 3 ఏళ్లుగా నరేష్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. వారు బాత్రూంకు వెళ్తున్న సమయంలో పర్సనల్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తుండటంతో ఈ నెల 1వ తేదీన ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అయితే న్యాయం చేస్తామని పిలిపించిన ఎస్ఐ రవికుమార్ నిందితుడి ముందే బాధితులను వారి భర్తలను అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ దారుణ ప్రవర్తనతో తీవ్ర ఆవేదన గురైన మంజుల స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తమను తీవ్రంగా అవమానించిన ఎస్ఐ రవికుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని, తమను వేధించిన నరేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీతో పాటు తొర్రూరు సీఐ గణేష్కు బాధితులు పిటిషన్ అందించారు. ఎస్ఐని సస్పెండ్ చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో దంతాలపల్లి ఎస్ఐ వైఖరిపై స్థానికంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామం చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచర్ ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్ లో శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని స్టేషన్ కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము.